హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. నేను ఇప్పుడు ప్రజెంట్ ఆపరేషన్ సింధూర్ దగ్గర ఉన్నాను. మనకు తెలిసిందే, పహల్గామ్ ఉగ్రదాడిలో ఎంతోమంది అమాయకులైనటువంటి ప్రాణాలు తీసినటువంటి ఆ దుర్ఘటన ఇప్పటికే మనం మర్చిపోలేం. దానికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి మనం తిప్పికొట్టాం. అది కూడా అందరికీ తెలిసిందే. దాంట్లో కీలకమైనటువంటి కల్నల్ సోఫియా ఖురేషీ గారు అండ్ అదేవిధంగా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు చేపట్టినటువంటి చర్యకు ప్రతి ఒక్కరు కూడా అదొక ఇన్స్పైరింగ్ అనిపించింది. బట్ అయితే ఇక్కడ ప్రతిసారి అంటే ఎప్పుడు కూడా భారతదేశంలో వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతాయి. బట్ ఇక్కడ అంటే మనం ఉప్పగూడలో ఉన్నాం. సో ఆపరేషన్కి సింధూర్కు సంబంధించినటువంటి సెట్ వేసి గణేష్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో అసలు ఏంటి, ఎలా ఏర్పాటు చేశారు? సో S-400 లాంటి మిసైల్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. మరి ఆ గణేష్ని అండ్ దాని తర్వాత ఉన్నటువంటి ముందు మూషిక వాహనాలని కూడా ఒక సోల్జర్ టైప్లో చేయడం ఒక అద్భుతంగా ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చూసి అంటున్నారు. ఒకసారి చూసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే మనం చూద్దాం. ప్రజెంట్ మనం ఎంట్రీ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు ఆపరేషన్ సింధూర్ అని ఒక పెద్ద బోర్డు అయితే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అక్కడ సోల్జర్ ఉన్నటువంటి దృశ్యాలు అండ్ ఆపరేషన్ సింధూర్కి సింబాలిక్ ఏదైతుందో పెద్ద బోర్డు వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు తెలుసు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సోఫియా ఖురేషీ గారు, కల్నల్ సోఫియా ఖురేషీ గారు, ఇక్కడ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారుల ఫొటోస్ ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ క్యాప్షన్స్ కూడా చూడొచ్చు. అక్కడి నుంచి వెళ్ళి దాదాపు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఇక్కడ కొటేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఎంట్రీ, ఇక్కడ పెట్టినటువంటి కొటేషన్స్ నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తే ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ ఇంత పెద్ద ఒక పెద్ద బోర్డు తోటి వెల్కమ్ బోర్డు లెక్క ఇక్కడ పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఒక సోల్జర్ నిలబడ్డటువంటి దృశ్యాలు, అదే మన భారత మహిళలు బొట్టుపోగొట్టుకునే దృశ్యాన్ని పెట్టి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అని జస్టిస్ డెలివర్డ్ అని అక్కడ బోర్డు పెట్టడం జరిగింది. అంటే మనం చేసినటువంటి ఆ చర్యకు గాను ఈ క్యాప్షన్ ఒకటి వీళ్ళు పెట్టడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి లోపల గణేష్ ఉన్నారు. సో గణేష్ సోల్జర్ గెటప్లో ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చూడడానికి నిజంగా రెండు కళ్ళు చాలంత విధంగా ఉన్నారు. ఒకసారి వెళ్ళి ఆ దృశ్యాలను కూడా మనం చూద్దాం. సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి హెలికాప్టర్ మీద మన నేషనల్ ఫ్లాగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకటి చూడొచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్ ఇది అండ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా సేమ్ ఇక్కడ సోల్జర్స్ అండ్ వెహికల్స్, మన ఇండియన్ ఆర్మీ వెహికల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే లోపలికి వచ్చే ఒక వైబే కంప్లీట్గా ఇండియన్ ఆర్మీని తలపించేలా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చూడొచ్చు. సో కంప్లీట్గా ఆకాష్ మిసైల్ సిస్టమ్ అని కూడా ఇక్కడ ఇంకొక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆకాష్ అంటే ఆ మిసైల్స్ని చేయడానికి చెప్పేటువంటిది. ఆపరేషన్ సింధూర్ ప్రొడ్యూస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీడ్ ఫోర్స్ అని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ జస్ట్ జనరల్గా క్యాజువల్గా ఇక్కడ గణేష్ ఫోటో అయితే పెట్టడం జరిగింది. అక్కడ ఆకాష్ మిసైల్స్ అనే సిస్టమ్ తర్వాత ఇటు ఎంట్రీలో ఆపరేషన్ సింధూర్ అనే ఒక బోర్డు తోటి గణేష్ విగ్రహాన్ని, న్యాచురల్ గణేష్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు అస్సలు మనం లోపలికి వెళ్దాం. లోపల ఆ ఇన్సిడెంట్ అంటే ఏదైతే గణేష్ పెట్టారో ఆ లోపలికి అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట. ఎస్, ఇక్కడ ఈ లోపల నుంచి వెళ్ళి ఇక్కడికి లోపలికి వస్తే డెఫినెట్గా మనకు అక్కడ కనిపిస్తుంది సోల్జర్ గణేష్. సో చూడొచ్చు, మంచి అద్భుతంగా ఉందో. కంప్లీట్గా ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక్కొక్క బోర్డు ఒక్కొక్క తీరుగా ఇండియన్ ఆర్మీ అని పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇండియన్ ఆర్మీ ఇంకొకటి అండ్ ఇలా ప్రతి ఒక్క బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడ మనం చూడొచ్చు. అంటే వినాయకుడి మూషిక వాహనం అని అంటారు. మనం అందరు చూడొచ్చు. ఒక్కొక్కరి చేతులలో గన్స్ ఉన్నాయి. ప్రతి ఎలుగ చేతిలో గన్లా డిజైన్ చేశారు. ఇక్కడ ఆర్మీ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మాత్రం POP తోటి సంబంధించినటువంటి ర్యాట్ని ఏర్పాటు చేయడం చూడొచ్చు. అంటే కంప్లీట్గా ఒక ఆర్మీ యూనిఫామ్లో అయితే ఏర్పాటు చేసి POP జస్ట్ ఇలా చేస్తారు. ఇక్కడ కూడా చూడొచ్చు. సో కంప్లీట్గా ఇక మనకు బ్యాక్ సైడ్ చూస్తే బ్రహ్మోస్, మనం ఎక్కువగా అంటే ఆపరేషన్ సింధూర్ టైంలో S-400 అండ్ బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ గురించి ఎక్కువగా విన్నాం. సో వాటి మీదనే ఎక్కువగా దృష్టి పెట్టి వీళ్ళు ఇక్కడ ఏదైతే ఇంకా సోల్జర్ గణేష్ ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్గా అంటే ఆర్మీ యూనిఫామ్లో పర్ఫెక్ట్గా అలా సెట్ అయిపోయి గణేష్ ఇట్లా యుద్ధం చేస్తున్న రీతిలో ఆ పోస్టర్ని అయితే ఆ విగ్రహాన్ని డిజైన్ చేయడం జరిగింది. అక్కడ ఆపరేషన్ సింధూర్ అండ్ బ్యాక్ స్టైమ్ కూడా ఉన్నాయి. అండ్ పక్కనే మన ఇండియన్ సంబంధించినటువంటి మ్యాప్ పెట్టడం జరిగింది, భారతదేశ మ్యాప్. దాంట్లో మన నేషనల్ ఫ్లాగ్ తోటి చాలా అద్భుతంగా డిజైన్ చేయడం ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్గా మిసైల్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఎలుకని చేతులలో గన్స్ అయితే పెట్టుకుంటున్నాయి. ఇక్కడ బ్రహ్మోస్ ఫైర్ అండ్ ఫార్గెట్ అని చెప్పేసి ఒక బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లోకి వస్తే కంప్లీట్గా ఏంటంటే ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఎలా యూస్ చేశారు ఏంటి అన్న దాని మీద కూడా వచ్చు. ఇక్కడ రైట్ సైడ్ వరల్డ్స్ బెస్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక బోర్డు పెట్టడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఇది బ్రహ్మోస్ మనం చూసాం. అంటే ఇది రెండు సైడ్లు పెట్టారు, బట్ ఒక సైడే కాకుండా అటు సైడ్ ఇటు సైడ్
ఇక్కడ పెట్టారు. ఇంకొక మిసైల్ కూడా ఉంది ఇక్కడ, అది చూడొచ్చు. ఇది బ్రహ్మోస్ అన్నమాట. సో ఇది కంప్లీట్గా మనకు ఏదైతే యుద్ధంలో వాడినటువంటి వెపన్స్, మిసైల్స్ కంప్లీట్గా దీంట్లో పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ పైన కూడా మొత్తం ఆర్కిటెక్చర్, పహల్గమ్ అటాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పెట్టారు. అక్కడ కింద ఆల్రెడీ మనకు కొన్ని దృశ్యాలలో చూసాం, ఛానల్స్లలో మనకు ఆ విజువల్స్ కంప్లీట్ ఒక ఏఐ విధానంలో భర్తను కోల్పోయినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఫొటోస్ అండ్ అక్కడ ఆల్రెడీ కంప్లీట్గా పెట్టడం జరిగిందనమాట. దానికి ప్రతీకగా ఇండియన్ ఆర్మీ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ పెద్ద ప్లస్ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి S-400 అనే ఒక వెహికల్ ఏదైతే ఉందో, సో ఆ వెహికల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటే అది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ఎక్కువగా విన్నటువంటి పేరు S-400. సో S-400ని జస్ట్ అంటే ఒక నమూనాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు కంప్లీట్గా మిసైల్స్ పైన, దాని తర్వాత కింద ఇండియన్ ఫ్లాగ్ తోటి ఒక వెహికల్ ఎలా ఉంటుందో దాని కంప్లీట్ డిజైన్ తోటి పర్ఫెక్ట్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎక్కి కూర్చోడానికి కూడా, అంటే ఇలా ఎక్కి లోపలికి వెళ్ళడానికి కూడా ఒకటి ఉంది. సో ఇలా కూర్చోవచ్చు లోపల. S-400 వెహికల్, దీంట్లో లైట్ సిస్టమ్ కూడా ఆన్ ఉంది. సో ఇలా ఒక ఎలక్ట్రికల్ విధానంలో కంప్లీట్గా ఒక రియాలిటీని, అంటే రియల్గా S-400 ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పడానికి పర్ఫెక్ట్గా ఈ యొక్క వెహికల్ని S-400 వెహికల్ని కూడా దీంట్లో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ముందు భాగం చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా సేమ్ ఇలానే ఉంటుంది. పైన కూడా ఏదైతే మంటలు వచ్చేటువంటి సింబాలిక్గా రెడ్ కలర్లో అక్కడ ఒక ఫ్యాన్స్ తోటి ఇలా కంప్లీట్ రియలిస్టిక్ దాంతో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ వెహికల్ నేషనల్ ఫ్లాగ్ కింద పోతే నేషనల్ ఫ్లాగ్ తోటి ఒకటి, పైన మిసైల్స్ తోటి ఈ వెహికల్ అయితే రెడీ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి గణేష్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కంప్లీట్ చుట్టూ కూడా సేమ్ అంతే, ఇండియాస్ మిలిటరీ పవర్ అని చెప్పేసి కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక్కడ కంప్లీట్ చుట్టూ ఇదంతా ఈ వాతావరణం మొత్తం ఆపరేషన్ సింధూకి సంబంధించినటువంటి విధంగా డిజైన్ చేయడం జరిగింది. బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ అని చెప్పేసి అక్కడ, దాని తర్వాత ఇండియన్ ఆర్మీ, దాని తర్వాత ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఇండియాస్ మిలిటరీ పవర్డ్ అని చెప్పేసి కూడా ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి, అటు నేవీ అటు కంప్లీట్గా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఇక్కడైతే పెట్టడం జరిగిందనమాట. చూడొచ్చు. సో ఇటు కూడా, సో ఇక్కడ కొన్ని యుద్ధానికి సంబంధించినటువంటి ఇయర్స్ కూడా మెన్షన్ జరిగింది. 1947 ఫస్ట్ ఇండో పాకిస్తాన్ వార్ అని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే ఆర్డర్ వైజ్గా 1965 సెకండ్ ఇండో పాకిస్తాన్, అంటే ఇండియా పాకిస్తాన్ వార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అండ్ దాని తర్వాత కొంచెం ఆల్రెడీ మనకు తెలుసు 1919 అంటే 1999లో జరిగినటువంటి కార్గిల్ వార్ కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి పెట్టడం జరిగింది. ఇకపోతే 2006 అంటే 2016లో ఉరి అటాక్ సంబంధించినటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2000 అంటే 2019లో జరిగినటువంటి పుల్వామా అటాక్ సంబంధించింది. దాని తర్వాత 2025లో ఆపరేషన్ సింధూర్ సంబంధించి లాస్ట్ అటాక్ ఇక్కడ వేసినట్టు వరుసగా ఈ యుద్ధాలకు సంబంధించినటువంటి ఇయర్స్ కూడా మెన్షన్ చేసి ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఆపరేషనల్ యూజ్ అనే టైప్లో కూడా బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఏర్పాటు చేయండి. ఇండియన్ ఆర్మీ అండ్ డిప్లాయిడ్ ఫర్ ప్రెసిషన్స్ ల్యాండ్ స్ట్రిక్ట్లీ అని చెప్పేసి ఇండియన్ నేవీ అండ్ దాని తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 3 విభాగాలకు సంబంధించినటువంటిది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అటు ఆల్రెడీ మనకు తెలుసు అక్కడ ఇండియాస్ DRDO అని చెప్పేసి 50.5% అండ్ రష్యాస్ ఇక్కడ ఇచ్చే NPO అని చెప్పేసి 49.5% సంబంధించినటువంటి దాని డీటెయిల్స్ అయితే ఏర్పాటు చేయండి. కింద కూడా చూడొచ్చు మనం స్పీడ్ అప్ టు మ్యాచ్ 3 అప్రాక్సిమేట్లీ 3007 అంటే 3700 km/h అని చెప్పేసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత రేంజ్ కూడా స్టాండర్డ్ రేంజ్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 290 కిలోమీటర్స్ అంటే 290 కిలోమీటర్లు. ఎక్స్టెండ్ రేంజ్ వచ్చేసి అప్ టు ఇంకొక 900 కిలోమీటర్ల కంటే కంప్లీట్గా ఒక 3000 కిలోమీటర్ల వరకు కూడా కలుపుకొని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. దాని తర్వాత 200 నుంచి 300 kg కన్వెన్షనల్ ఆర్ సెమీ అమోర్ ప్రెసిషియస్ అని చెప్పేసి అక్కడ ఒక మెన్షన్ అయితే చేయడండి. దీనికి సంబంధించినటువంటిది ఇది ఆపరేషనల్ సింధూర్కి సంబంధించినటువంటి మిసైల్స్ ఏదైతే ఉందో, సో ఆ మిసైల్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా బ్రహ్మోస్ డీటెయిల్స్ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇటు దానికి సంబంధించిన మిసైల్స్ అండ్ దాని తర్వాత ఏంటి దాని స్పెషాలిటీస్ ఏంటి, ఉన్న ఆ మిసైల్స్ యొక్క
అంటే స్పెషాలిటీస్ ఏంటి అని కూడా, ఎంత పరిణామంలో ఏం చేయగలుగుతుంది, ఎంత దూరం వరకు వెళ్ళగలుగుతుంది ఏంటని కూడా కంప్లీట్గా అన్నీ దాంట్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అసలు ఇక్కడ ఉన్నటువంటి గణేష్ అంటే ఆపరేషన్ సింధూర్ థీమ్లో గణేష్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంటి అని మనతో పాటు మాట్లాడడానికి శ్రీకాంత్ గారు ఉన్నారు. సో ఆయనే కర్త కర్మ క్రియ. ఇంకే సార్ హాయ్ సార్. సార్ ఇలా ఏంటి అసలుకి నార్మల్గా ఇప్పుడు ఇలాంటి గణేష్ చాలా రేర్గా మనం చూస్తూ ఉంటాం. కంప్లీట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ఎంత పెద్ద ఎలివేషన్ చూసిందో తెలిసిందే. బట్ ఇలాంటి ఆలోచన పెట్టాలని ఏంటి అసలు ఎందుకు అనిపించింది మీకు? నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్. మల్లికార్జున యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, లలితాబాగ్, ఉప్పుగూడ, హైదరాబాద్, తెలంగాణ. మాది ఈ సంవత్సరం 49th యాన్యువల్ సెలబ్రేషన్, 49వ వినాయక నవరాత్రి మహోత్సవం చేపిస్తున్నాం. ఓకే. ఇంతకు మునుపు 2023లో చంద్రయాన్ థీమ్తో కూడా వచ్చాము. కాకపోతే ఇంత ఆర్భాటంగా ఇంత ఆర్భాటంగా రాలేకపోయాము. ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఉద్దేశించి చాలా బాధ అనిపించి మన మహిళలకు అక్కడ జరిగిన పహల్గామ్లో అటాక్ని చూసిన తర్వాత చాలా బాధ అనిపించి దాని తర్వాత మోదీ గారు, దోవల్ గారు వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయానికి నాకు ఏం అర్థమైందంటే దాంట్లో మహిళా శక్తిని చూపించారు. అక్కడ ఏ మహిళకైతే ఇబ్బంది జరిగిందో ఆ మహిళలతోని పాకిస్తాన్కి బుద్ధి చెప్పారు. మన ఎయిర్ ఫోర్స్ అధికారులు కానీ త్రిదళాలు ముగ్గురు కూడా కలిసి చేశారు. కాబట్టి దానికి మహిళా శక్తిని ప్రపంచానికి మరియు ఇంకా భారతదేశానికి తెలియాలి, పిల్లలకు కూడా తెలియాలి, పెద్దలకు కూడా తెలియాలి, తెలియని వారు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి మండపాల దగ్గర మనం అరేంజ్ చేసుకొని చూపించుకున్నట్టయితే ఒక ఏఐ రూపంలో, చిత్రాల రూపంలో, నమూనా రూపంలో చూపిస్తే చిన్న చిన్న పిల్లలకు కూడా అలవాటవుతుంది, తెలుస్తుంది దాని గురించి అన్నట్టుగా మేము ఇక్కడ ఆపరేషన్ సింధూర్ థీమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగినది. ఓకే. అయితే ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది అంటే నార్మల్గా మేము చూస్తే చాలా పెద్ద బడ్జెట్లోనే అటు S-400 మిసైల్స్, దాని తర్వాత బ్రహ్మోస్ మిసైల్స్ ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత బడ్జెట్ ఎంత అయిందో అనుకోవచ్చు సార్ అసలు? ఇప్పుడు అరౌండ్ ఇప్పటి వరకు ఒక 8 lakhs రూపీస్ దాకా ఖర్చు అయినాయి. ఓకే. ఇంకొక 6-7 lakhs ఎక్స్పెన్సెస్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఇయర్ అరౌండ్ ఒక 15 lakhs నుంచి 18 lakhs వరకు కావచ్చు బడ్జెట్ విషయం అయితే. అది S-400 వెహికల్స్ కూడా ఒక 2 వెహికల్స్ చేయించుకున్నాము, ఒక 4 బ్రహ్మోస్ మిజైల్ చేయించాము. ప్రతిదీ కూడా అర్థమయ్యేటట్టుగా ప్రింట్స్ బాగా ఫ్లెక్స్ వర్క్ బాగా చేయించుకున్నాము. దానికి కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే ఎప్పుడైనా కానీ అంటే గణేష్ అనేసరికి మనకు రకరకాలైనటువంటి గెటప్స్ అంటే మన హిందూ ధర్మంగానే ఉంటాయి, బట్ దేశానికి సంబంధించినటువంటి చాలా తక్కువ. బట్ ఫస్ట్ టైం ఇలా ఏర్పాటు చేశారు. ఏంటి అసలు ఇక్కడ ఉన్నటువంటి పక్కల ఉన్నటువంటి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఇలాంటి థీమ్ కొత్త చూసి అసలుకి? ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఉన్న లొకాలిటీకి ఏముంటుందండి, హిందుత్వవాదం ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమమ్ హిందుత్వం గురించి ఉంటారు. మన ఆరాధ్య దైవం వినాయకుడు అందరికీ హిందువు, మొదటి పూజ ఆయనకే చేస్తుంటాము. ఇంకెన్నో రకాల మూవీస్లో చూసి హీరోలు లాక్ను అట్లా పెట్టడం కన్నా కూడా మా ఉద్దేశం ఏముండే, మహిళా శక్తిని మోదీ గారు ఏ విధంగా అయితే పాకిస్తాన్కి చూపించారో, ఆయన ప్రయత్నం చేస్తారో ఆయనకు మద్దతుగా, ఆయన తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా మాతోనయ్యేది మేము చేసేది ఏంటి, నమూనాలతో చేయగలుగుతున్నాం, సో చేస్తున్నాం అంతే. ఇంకా లాస్ట్ టైం చంద్రయాన్ పెట్టామన్నారు. సో అది ఎవరి నుంచి వచ్చింది అసలు, అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్? నేనే అండి. ఇప్పుడు నేను ఇంకా మా టీం ఉంటుంది, పిల్లలు మా కమిటీ మెంబర్స్ ఉంటారు. సో నేను నిర్ణయించుకొని ఇది చేద్దాము, ఇయర్ ఈ ప్లాన్ చేసుకుంటున్నాము. మీరు ఆబ్వియస్గా వాళ్ళందరూ కూడా నా మాట కాదన్నారు. ఓకే. అందరం కలిసి కూడా నేను డిసైడ్ అయినాక వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తుంటారు, పని చేస్తుంటారు, డబ్బుల పరంగా కానీ పని పరంగా కానీ అందరం కలిసి దాన్ని ఒక టీం వర్క్ లాగా వేసి ఫినిష్ చేస్తాం. సో ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఎన్ని రోజుల టైం పట్టింది? అంటే మీకు రేపు వినాయక చవితి అంటే ఎల్లుండి అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా పనులన్నీ చేసి రెడీ పెట్టుకున్నారు. ఎన్ని రోజులు పట్టింది? మేము పేపర్ వర్క్తో మొదలు పెట్టుకున్నట్టయితే 3 months అవుతుందండి. ఇప్పటికి ఒక 10-15 days పేపర్ వర్క్ అయింది. ఏ ప్రాజెక్ట్ చేయాలనేసి డిసైడ్ చేసుకోవడానికి 10-15 days పట్టింది. ఆపరేషన్ సింధూర్ అని డిసైడ్ అయ్యాక కూడా దాని గురించి తెలుసుకోవడానికి, ఆ మిజైల్స్ గురించి తెలుసుకోవడానికి, S-400 గురించి తెలుసుకోవడానికి, వ్యోమికా సింగ్ గారి గురించి తెలుసుకోవడానికి, మన సోఫియా ఖురేషీ గారి గురించి తెలుసుకోవడానికి, దోవల్ గారు అందరి గురించి ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి ఇంకొక 10-15 days పట్టింది మాకు. ఓవరాల్గా ఇవాళకి ఒక 3 months అవుతుందండి మేము వర్క్ చేయబట్టి. కంటిన్యూస్గా పని, నో హాలిడేస్, నో ఫెస్టివల్స్, నథింగ్. ఇంకా మాకు ఎంత టైం పట్టింది? మొత్తం 3 months అయిందండి. 3 months. ఓకే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి విధానం పిల్లలకి కూడా ప్రివ్యూ చేసి ఏదో ఏర్పాటు చేస్తామని అంటున్నారు. అసలు దానికి ఇక్కడేనండి, ఇక్కడ ఈ పక్కన ఇది మినీ థియేటర్ అనేది చేసి ఒక అరేంజ్ చేసుకున్నాము. అక్కడ ప్రొజెక్టర్ ద్వారా ఒక 20 minutes వీడియోని ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే. సో పహల్గామ్ అటాక్ జరిగినప్పటి నుండి
అక్కడ మనం రివెంజ్ తీసుకునే వరకు, జస్టిస్ డెలివర్ అయ్యే వరకు ఉన్న సన్నివేశాలన్నింటినీ ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి, ఎక్కడెక్కడ ఎట్లా జరిగింది అనేసి పిల్లలకు పెద్దలకు అందరికి అర్థమయ్యేటట్టుగా ఒక వీడియో రూపంగా చూపిస్తాం ఆ థియేటర్లో. ఓకే, వచ్చేటువంటి భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారంటే చూస్తేనేమో ఒక ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అది పెట్టింది మాత్రం గణేష్ మనం టెంపులా లేకపోతే ఆర్మీ క్యాంప్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ నుంచో ఇందాక ఒక ఆమె కాచిగూడ నుంచి వచ్చిపోయింది, దాదాపు ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వైరల్ అవుతుంది, ఇంత రీచ్ అవుతామని చెప్పేసి. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా రీచ్ అయినాం. ఇంకేం నిర్ణయాలు తీసుకుంటాడు ఇంకా ఆయన ఇష్టం. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారండి? 49th ఇయర్ అండి. 49th, ఒక 3-4 జనరేషన్స్ అయిపోయినాయి. కంప్లీట్గా ఒక 50 ఇయర్స్లోకి నెక్స్ట్ ఇయర్ తోటి అడుగు పెట్టబోతున్నారు. ఏంటంటే ప్రతిసారి ఇట దేశానికి సంబంధించినటువంటి థింగ్స్ పెడుతూ ఉంటారు, లేకపోతే అంటే సైంటిఫిక్గా మీరు పిల్లలకి అంటే భక్తితో పాటు సైన్స్ను కూడా నేర్పిస్తున్నారు అనే విధంలో అనిపిస్తుంది. ఏంటి అసలు? నేను సైన్స్ అనేది ఉద్దేశం లేదు, మామూలుగా దేశభక్తిని చాటేట్టుగా దేశభక్తి నిండిపోయి ఉండి దాని ద్వారానే వచ్చిన ఆలోచనని ఆపరేషన్ సింధూర్. మాకందరూ కూడా ఇంకా జనాలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో, దేశం పైన ఉన్న ప్రేమతో, మమకారంతో, మహిళలకు జరిగిన బాధలు గుర్తుంచుకొని ఇంకా తెలియపరిస్తే మహిళా శక్తిని ఇంకా పెంపొందించి ఇంకా చూపించవచ్చు మనము అనే ఆలోచనతో వచ్చినాం అంతే. ఇంకా ఓకే, సోఫియా గురించి కానీ మేడం మన వ్యోమిక సింగ్ గారి గురించి మేము ఇంకో 10 మందికి చెప్పి ఉంటాం ఇప్పటికి. ఆ 10 మెంబర్స్ తెలుసుకుని వాళ్ళిద్దరు గురించి, అదే మా ఉద్దేశం. ఇంకా ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు అంటే ఈ థీమ్ గురించి? అంటే కొత్తగా ఏర్పాటు చేశారు, చూడడానికి చాలా చక్కగా ఉంది, ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోకి వచ్చినట్టుంది. సో చూసే వాళ్ళకి ఏం చెప్తారు అసలు? భక్తులకు ఏం చెప్తారు? యాజ్ ఇట్ ఇలాంటి కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? మహిళలకు ఇంకొక విషయం అండి, ఇక్కడ మన మండపంలో అనేక సంవత్సరాలుగా ఈ 11 రోజులు ఉదయం గణపతి హోమం జరుగుతుంది. అందులో పాల్గొనవచ్చు భక్తులందరూ కూడా ఉచితంగానే. అదేవిధంగా ఈ నవరాత్రుల మధ్యలో 30వ తేదీన ప్రత్యేకంగా మహిళలకు ముగ్గుల పోటీలు ఉంటాయి. అలాగే పిల్లలకు రాధాకృష్ణ వేషధారణ కాంపిటీషన్స్ ఉంటాయి. మరొక రోజు 8వ రోజు నవరాత్రులలో ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే దాండియా కార్యక్రమం ఉంటుంది. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా మనం ఆల్రెడీ గణేష్ సంబంధించినటువంటి అంటే వినాయకుడికి సంబంధించినటువంటి ఒక మండపాన్ని కాకుండా ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక ప్రపంచంలోకి మనం వచ్చినట్లయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ పెట్టినటువంటి S-400s కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మిసైల్స్ కానీ, సోల్జర్ గణేష్ కానీ, లేకపోతే ఆ మూషిక వాహనాలు సోల్జర్ గెటప్స్లో కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోకి మనకు వచ్చినట్లయితే కనిపిస్తుంది. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ signing off.